హాయ్ వెల్కమ్ టు తెలుగు గ్లోబల్ న్యూస్. యాక్చువల్‌గా స్కాట్లాండ్ అనే ఏదైతే ఉందో గవర్నమెంట్ అనేది, ఈ స్కాట్లాండ్ యూకే గవర్నమెంట్‌కి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది. దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే, మీరు పెట్టిన ఈ కొత్త రూల్స్ వల్ల మా ప్రాంతానికి ఎవరు రావట్లేదు. మా యూనివర్సిటీస్‌కి ఎవరు లైక్ స్టూడెంట్స్ అనేది ఎవరు రావట్లేదు. దానివల్ల మేము చాలా నష్టపోతాము. ఇమిగ్రేషన్ మీద వచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉందో అది రాకపోవడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం అనేది దాని ఇంటెన్షను. ఆ వైట్ పేపర్ ఇంటెన్షను. అందులో భాగంగానే వాళ్ళు పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసిందంటే, మీరు ఎన్‌హెచ్‌ఎస్ ఫీజులు బాగా పెంచేసడం, మోర్ దెన్ £1000 పెంచడం అనేది ఒకటి. తర్వాత మీరు స్టూడెంట్ డిపెండెంట్స్‌ని మీరు రానివ్వకపోవడం అనేది ఒకటి. తర్వాత ఇంకొకటి, ఈ స్కిల్డ్ ఆక్యుపేషన్స్‌లో ఉన్న వాళ్ళకి సాలరీని మీరు పెంచడం అనేది ఇంకొకటి. రెస్టారెంట్స్, ఈ ఆపరేషన్స్ లైక్ జాబ్స్ మీద కూడా మీరు రిస్ట్రిక్షన్ పెట్టడం అనేది ఒకటి. ఈ పాయింట్స్‌ని మెన్షన్ చేసుకొని వైట్ పేపర్ రిలీజ్ చేసింది. యూకే గవర్నమెంట్‌కి సబ్మిట్ చేసింది. మరి యూకే గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటదనేది చూడాలి. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే, మా ప్రాంతానికి చాలా నష్టపోతున్నామని దాని ఇంటెన్షన్. ఎనీవే, సీ యూ. థాంక్ యూ. నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.